ఒక్కసారి చూద్దాం. 26 మంది నక్సలైట్లు సరెండర్, 13 మందిపై 64 లక్షల రివార్డు. పునరావాసంలో భాగంగా ఒక్కొక్కరికి 50,000 అందజేసిన ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్లో ఈ ఏడాదిలో తొలిసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 26 మంది నక్సలైట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట సరెండర్ అయ్యారు. ఇందులో 7 మహిళలు ఉన్నారు. 13 మందిపై ఉమ్మడిగా 64 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ కిరణ్ వెల్లడించారు. సరెండర్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ సివైపిసిఎం ఒకరు, డివిసిఎం ఒకరు, పీపీసీఎంలు ముగ్గురు, ఏసీఎంలు ముగ్గురు సభ్యులు 18 మంది ఉన్నారన్నారు. వీరంతా పిఎల్జిఏ బెటాలియన్, సౌత్ బస్తర్ డివిజన్, మార్వార్ డివిజన్, ఏఓబి ప్రాంతాల్లో చురుకుగా ఉన్నారని తెలిపారు. వీరిలో 10 లక్షల రివార్డులు ఉన్న డిప్యూటీ కమాండర్ లాలి ఆలియాస్ మిచాకి అయితే 8 లక్షల రివార్డులు ఉన్న మహిళా నేత హేమ్లా లక్మా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. సరెండర్ అయిన వారికి ప్రభుత్వం పునరావాస తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందించామన్నారు. అడవుల్లో ఉన్న మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని పునరావాసంతో పాటు రివార్డులు అందజేస్తామన్నారు. మరి చూడాలి, మొత్తం మీద 26 మంది మావోయిస్టులు లొంగిపోయి అలా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. 26 మంది మావోయిస్టులలో మహిళలు ఎక్కువ మంది ఉంది. సుక్మా జిల్లాకు సంబంధించి, సుక్మా జిల్లా అంటే ఇప్పుడు మన హిడ్మా జిల్లాది, మన దేవా జిల్లా, ఆ సుక్మా జిల్లా కిందకే వస్తుంది. పూవర్తి గ్రామం, బస్తర్ రీజియన్ అంతా వీళ్ళే సరైన వీళ్ళ అండర్లోనే ఉండే. మొత్తం మీద 26 మంది నక్సలైట్లలో ఇక్కడ టాప్ మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టయితే సమాచారం అయితే ముచాకి అంట లాలి కమాండర్ లాలి ఆలియాస్ ముచాకి, లాలి ఒకరు, హేమ్లా లక్మా ఒకరు ఇచ్చిండ్రు. 50,000 ఇచ్చిండ్రు అంట వాళ్ళకు. మంచిగానే ఉంది కథ. మిగతాలు కూడా లొంగిపోవాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదంటే చంపిపడేస్తారు.